ఇక్కడ 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మా స్కూలు స్వచ్ఛ విద్యాలయ అవార్డుకి సెలెక్ట్ అయింది స్టేట్ లెవెల్లో. అయితే ఇది ఇప్పుడు నేషనల్ లెవెల్కి పంపిస్తారు. సో దీనికి సంబంధించినటువంటి టీము ఈ 5 రోజులలో రాబోతున్నారు. సో డైరెక్టరేట్ నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వాళ్ళు ఆర్డర్స్ వచ్చినాయి మనకు. సో గతంలో నేను రాకముందు స్ట్రెంత్ ఇక్కడ 130 ఉండే, 70-80 మంది పిల్లలు హాజరవుతుండే. సో ఇప్పుడు 320 మంది స్ట్రెంత్ ఉంది. మళ్ళీ ప్రీ ప్రైమరీ కూడా నేను శాంక్షన్ చేయించినాం. ప్రీ ప్రైమరీలో 27 మంది పిల్లలు, ఒక దానికి సంబంధించినటువంటి టీచరు, దానికి సంబంధించినటువంటి ఆయా ఉంది, దానికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కూడా కల్పించినాం ఇక్కడ. సో మనం ఇప్పుడు ఇక్కడ 13 గ్రామాల నుంచి బేలా మండలు, సాత్నాల మండలం నుంచి కూడా పిల్లలు ఆటోలతోనే వస్తున్నారు, ఒక ప్రైవేట్ స్కూల్ మాదిరిగా. కారణం ఏంటంటే పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. నేను ఎక్కడ కూడా వెళ్ళి క్యాన్వసింగ్ చేయలేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్కూలు ఏ విధంగా ఉంది చదువులో కానీ అన్ని విషయాలలో కానీ అది చూసి పేరెంట్సే అట్రాక్ట్ అయ్యి మా స్కూల్కి పంపించడం జరుగుతున్నది. సో ఇంత పెద్ద స్ట్రెంత్ ఉండడం కూడా స్టేట్లోనే మనది ఫస్ట్ అని చెప్పచ్చు. సో ఇక్కడ నాతో పాటు ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా వాళ్ళ కృషి కూడా బాగానే ఉంది. కేవలం నేనని కాదు, మళ్ళీ గ్రామస్తులతో నేను ఇక్కడ చూసినటువంటి డెవలప్ వాళ్ళు అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఏం చేసిందంటే 3,50,000తోని మనకు ల్యాండ్ కొనిచ్చిండ్రు. అసలు ఇక్కడ ల్యాండే లేకుండే, కేవలం ముందార ప్రేయర్ చేయడానికి కూడా ల్యాండ్ లేకుండే. సో అన్ని విధాల గ్రామస్తుల యొక్క సహకారం కూడా ఉంది, అధికారులు మన తర నాయకుల వాళ్ళ సహకారం కూడా ఉంది. ఇక్కడ 200 బెంచెస్ వచ్చినాయి మన ఊరు మన బడిలో. ఎంత క్వాలిటీ బెంచెస్ అంటే మన ఊరు మన బడిలో అంత క్వాలిటీ, ఒక్కొక్క బెంచ్ 12,000 రూపాయలు ఉంటుంది. సో అంత బెంచెస్ కూడా వచ్చినాయి. పిల్లలకు డైనింగ్ కూడా దా బెంచ్ల పైననే కూర్చొని భోజనం చేస్తారు. అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి. ఇంకా దీన్ని మున్ముందు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము ఫిల్టర్ వాటర్ కూడా శాంక్షన్ చేయించినాం. పిల్లలకి బాల వికాస వాటర్ ప్లాంట్ ద్వారా కూడా పిల్లలకు ఫిల్టర్ వాటర్ తాపుతున్నాం మేము ఇప్పుడు. నేను గతంలో బట్టి సవర్గామలో 20 సంవత్సరాలు పనిచేసిన, అక్కడ యూపీఎస్ చాలా డెవలప్మెంట్ చేసిన నేను. ఇక్కడ కూడా పిల్లలకి మౌలిక వసతులు కల్పించడము, మళ్ళీ తర్వాత అన్ని రంగాలలో కూడా నేను సక్సెస్ అయినా కాబట్టి ప్రభుత్వం వాళ్ళు నాకు రాష్ట్రపతి అవార్డు ఇవ్వడం జరిగింది. సో అచీవ్మెంట్ దేనికి సంబంధించినంటే చదువుకి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం మేము. దాని తర్వాత సిలబస్కు సంబంధించినవి కానీ, అలాగే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రతి సంవత్సరము టీఎల్ఎం మేళాలో మాది రాష్ట్ర స్థాయి వరకు వెళ్తుంది. మొన్ననే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయినాము. రాష్ట్ర స్థాయికి కూడా మా టీఎల్ఎం ఏదైతుందో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి సెలెక్ట్ అయినాయి. గతంలో కూడా మాది స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయింది. సో ఆ విధంగా కూడా మా టీచర్లు కృషి చేస్తున్నారు. పిల్లల చేత కూడా మేము బుక్స్ రాయించినాం, 18 బుక్స్ రాయించినాం. అచీవ్మెంట్ ఏంటంటే పిల్లలకు బట్టి పట్టించడం అటువంటిది కాదు, దాన్ని ఏ విధంగా రాయాలి అనేటువంటిది పిల్లలకి మేము అక్కడ దానికి ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మకథ దానికి సంబంధించిన అండ్ విషయంలో వాళ్ళు రాసుకున్నారన్నమాట. అయితే దాంట్లో కొంచెం చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేసినాము. అది అచీవ్మెంట్. అంటే బుక్స్ రాయడం అనేటువంటిది ఈరోజు ఇంగ్లీషులో చదవడం అంటేనే కష్టము. మరి ఈరోజు ఇంగ్లీషులో బుక్లు రాయడం అనేటువంటిది ఎలాంటి బట్టి లేదు, టీచర్ల సపోర్టు. అంటే మీరు ఇలా రాయండి అని చెప్పి మేము వాళ్ళకు ఒక స్క్రిప్ట్ రాయించి ఇవ్వడే లేదు, వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ విధంగా రాశారు వాళ్ళు. స్వచ్ఛ విద్యాలయ అవార్డు గతంలో కూడా వచ్చింది సార్, నాకు 5 స్టార్స్ వచ్చినాయి. సో అది నాది ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయింది. మళ్ళీ సంవత్సరం అయితే ఖచ్చితంగా మాకు 1 లక్ష రూపాయి బడ్జెట్ ఖచ్చితంగా ఈ అవార్డు వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా. ఇక్కడ మా స్కూలు ఎట్లుందంటే ప్రైవేట్ స్కూల్ని కూడా తలపించేలా, ప్రైవేట్ స్కూల్ని మించి మంచి విద్యా బోధన జరుగుతున్నది. ఇక్కడ స్టాఫ్ మంచిగా ఉన్నారు. ఇక్కడ మా హెచ్ఎం గంగన్న సార్ వచ్చేసి పిల్లలకి ఏ సౌకర్యాలు ఉంటే బాగుంటుంది, పిల్లలకి ఎలాంటి వాతావరణంలో విద్యా బోధన జరిగితే బాగుంటుంది, పిల్లలకు ఎంత మంచి విద్యను, ఎంత నాణ్యమైన విద్యను అందించాలా, ప్రైవేట్ స్కూల్ కన్నా మంచి విద్య బోధనను అందించాలనే ఆయన పట్టుదల, ఆయన కృషి వల్లనే ఈ స్కూల్ ఇంత మంచి, ఇక్కడ వివిధ గ్రామాల నుంచి 4 మండలాల నుంచి విద్యార్థులు ఇక్కడ జాయిన్ అవుతున్నారు. దానికి సంతోషంగా ఉంది. మళ్ళీ మా స్కూల్కి ఏమేం కావాలా, ఏ అవసరాలు కావాలని సార్ అడిగితే మేము మా విలేజ్ వాళ్ళు మేము అందరం కలిసి పేరెంట్స్ ప్రతి మంత్ పేరెంట్స్ మీటింగ్లో చర్చలు జరిగినప్పుడు మాకు ఇది కావాలా సార్, మా పిల్లలకి ఏం కావాలనో మేము చెప్తాం సార్,
ఆ స్కూల్కు ఏం కావాలనో సార్ చెప్తే అవన్నీ మేము కూడా మాట్లాడి విలేజ్ వాళ్ళు కూడా అందరు సహకరించి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. అందుకు సక్సెస్ఫుల్గా నడుస్తుంది సార్ స్కూల్. మళ్ళా ఇక్కడ కొంచెం ప్లేస్ అవసరం ఉండే, ఎందుకంటే వివిధ రకాల ఇక్కడ పండ్ల చెట్లు ఉన్నాయి, కూరగాయలు పెంచుతారు, దాన్ని మిడ్ డే మీల్స్లో కూడా వాడతారు కూరగాయలు. దానికోసం ప్లేస్ అవసరం ఉంటే విలేజ్ నుంచి ప్లేస్ కూడా కొనివ్వడం జరిగింది. అందుకోసం సారు కృషి వలన సారు యాక్టివ్గా పనిచేస్తున్నాడు సార్ ఇక్కడ. మళ్ళీ మా స్టాఫ్ కూడా చాలా బాగుంది, కావాల్సినంత స్టాఫ్ కూడా ఉంది. విద్యార్థులకు అన్ని సబ్జెక్టులల్లో ఏ సబ్జెక్టుకు ఇబ్బంది లేకుండా అన్ని సబ్జెక్టుల సార్లు ఉన్నారు. ప్రతి సబ్జెక్టు సార్లు అందరూ ఇంటెలిజెంట్లే ఉన్నారు, చాలా మంచి విద్య అందిస్తున్నారు. పిల్లల్ని మన మోడల్ స్కూల్కి కూడా ఎగ్జామ్ రాపించి ప్రతి సంవత్సరం ఒక 25-26 మెంబర్స్ని కూడా మోడల్ స్కూల్కి పంపించడం జరుగుతుంది. మేము ఈ ఎంపీపీఎస్ యాపలగూడ స్కూల్ గురించి గత 5-6 సంవత్సరాల నుంచి వింటున్నాము. ఎందుకు స్కూల్ ఇంత డెవలప్ అవుతుందని చెప్పి చూడడానికి గతంలో వచ్చి చూడడం జరిగింది. తరగతికి ఒక టీచరు, దాదాపు ఇక్కడ 300 మంది పైన విద్యార్థులు, 6 రెగ్యులర్ టీచరు, ఒక పిఎస్హెచ్ఎం, 7 టీచర్లతో బడి, ఇంగ్లీష్ మీడియంతో చాలా నాణ్యమైన విద్యను ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్ సహకారంతో, పేరెంట్స్ సహకారంతో బడిని చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. మోడల్ స్కూల్లో కానీ గురుకుల్లో కానీ వీళ్ళకు అత్యధికంగా సీట్లు రావడం జరుగుతుంది. లోకల్ హై స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతూ పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. కాబట్టి మరి మా స్కూళ్ళలో ఎందుకు పిల్లలు జాయిన్ అవుతలేరు? ఇది కూడా గవర్నమెంట్ స్కూలే కదా. ప్రైవేట్ స్కూల్ నుంచి వెళ్ళి 12-13 విలేజ్లకు వెళ్ళి ఆటోలలో పేరెంట్స్ తీసుకొచ్చి స్కూల్ ఎందుకు జాయిన్ చేస్తున్నారు అని వచ్చి మేము చూడడం జరిగింది. దానిలో భాగంగా పిల్లలను కూడా క్లాస్కి వెళ్ళి చూస్తే స్టాండర్డ్ కూడా ఇంగ్లీష్ మీడియంలో బాగున్నారు, తెలుగు మీడియంలో బాగున్నారు, అన్ని సబ్జెక్ట్స్ కూడా మంచిగా ఉన్నారు. ఇటీవల మనకు రాష్ట్రం నుండి విద్యా కమిషన్ చైర్మన్ శ్రీ గౌరవ ఆకునూరు మురళి రిటైర్డ్ ఐఏఎస్ గారు కూడా ఈ పాఠశాలకు వచ్చినప్పుడే మేము ఈ పాఠశాలను సందర్శించాలనుకున్నాము. ఇక్కడ మా హెడ్ మాస్టర్ గారు వచ్చి గంగన్న గారు. మరి ఈ స్కూల్లో మేము 8 మెంబర్స్ టీచర్స్ వర్క్ చేస్తున్నాము. అయితే ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ స్కూల్లో హెవీ స్ట్రెంత్ ఉంటుంది. 315 మంది విద్యార్థులు 5 మండలాల నుంచి 10 ఊర్ల నుంచి ఇక్కడికి వాళ్ళు ఓన్గా వెహికల్ పెట్టుకొని, వాళ్ళకి ఫెసిలిటీ లేకపోయినా వాళ్ళ సొంత ఖర్చులతోటి ఖర్చు పెట్టుకొని మరి ఈ స్కూల్కి వస్తున్నారు. ఇలా వస్తున్న ఈ పిల్లలందరికీ కూడా ఆహ్లాదకర వాతావరణం కోసము ఇక్కడ బయట పూల చెట్లు, కూరగాయల చెట్లు అన్నీ పెట్టి పెంచుతున్నాము. దీంట్లో మేము విద్యార్థుల యొక్క భాగస్వామ్యం ఇచ్చినాము. అంటే పిల్లలే ప్రతి ఒక్క మొక్కను ఒక్కొక్కరికి అడాప్టేషన్ ఇచ్చేస్తూ దాని యొక్క కేరింగ్, వాటరింగ్ అంతా వాళ్ళే చూసుకుంటారు. మళ్ళీ వాళ్ళ యొక్క ఇంట్లో కూడా ఇలాంటి చెట్లు, పూల చెట్లు, పండ్ల చెట్లు ఎలా పెంచాలి అనే దాని గురించి కూడా చెప్తున్నాము. అదేవిధంగా మరి మా పాఠశాల యొక్క విద్యా విధానానికి వచ్చేసరికి 6 క్లాసెస్ ఉన్నాయండి. ప్రీ ప్రైమరీ 1 to 5. ఈ 6 క్లాసెస్లలో కూడా 5th క్లాస్ 4th క్లాస్ వాళ్ళకు వచ్చి మేము స్పెషల్ కేరింగ్గా ఈవినింగ్ ఆఫ్టర్ 4 o'clock వాళ్ళకి ఏకలవ్య, మోడల్ స్కూలు, నవోదయ కోసము ఎక్స్ట్రా 1 hour క్లాస్ ఇస్తున్నాము. దీనికోసం ఇంటిగ్రేటెడ్ టీచింగ్తో పాటు స్పెషల్ కోచింగ్ ఇస్తున్నాము. దాంట్లో మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా మెటీరియల్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఎగ్జామినేషన్ కోసం. ఎవ్రీ ఇయర్ మాకు మోడల్ స్కూల్కి 30 సీట్స్ వరకు మా స్కూల్కి వస్తున్నాయండి, ఏకలవ్యలో వస్తున్నాయి. అలాగే ఈ పిల్లలందరూ కూడా పేరెంట్స్ మా మీద పెట్టిన నమ్మకానికి తగ్గట్టుగా ప్రతి ఒక్క టీచరు వాళ్ళ వంతుగా వారంలో 2 రోజులు ఖచ్చితంగా ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఉంటారు. అలాగే చిన్న పిల్లలకి కూడా బయట మేము ఆడుకోవడానికి దాతల సహకారంతో కూడా ఆడుకునే వస్తువులు సేకరించుకున్నాము. మేము మా ఊరు మాంగూర్లో మేము 5 kilometers దూరం నుంచి వెళ్ళి అప్ అండ్ డౌన్ జీబ్లో కూర్చొని వస్తాం. ఇక్కడ స్కూల్ బాగుందని ఇక్కడికి వచ్చినాం. ఈ స్కూల్లో చదువు బాగా చెప్తారు, టీచర్స్ చాలా బాగున్నారు, ఫుడ్ కూడా చాలా బాగానే పెడతారు. మా స్కూల్ చాలా నీట్గా ఉంటుంది. మాది గవర్నమెంట్ స్కూలే కానీ ప్రైవేట్ స్కూల్ లాగా ఉంటుంది. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 5th class. మై టీచర్స్ ఆల్సో వెరీ వెల్ ఇన్ class teaching. I liked my teachers very much. In lunch time the food is very good and healthy food.
like government school. They are thinking like a private school. The children are very happy. Thank you, sir.